ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణమైన యేసయ్యా నీకే స్తోత్రాలు. తిరిగి మరలా ఉదయకాల వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఉదయకాలం ఈ ప్రార్థన వింటున్న వారిని, అలా నీ మాటలు వింటున్న వారిని, ప్రార్థనలో ఏకీభవించిన వారిని యేసయ్యా నిత్యముగా నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాలం ఇలా ప్రార్థనలో ఏకీభవించిన వారికి, దేవుని మాటలు వింటున్న వారికి యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా ఈ ఉదయకాలం మనం ప్రార్థనలో ఏకీభవించుండగా నిజంగా ఈ దినం ఈ ఉదయకాలం మొదలుకొని ఈ సాయంకాలం వరకు దేవుని కాపుదల మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనకి తోడుగా ఉంచును గాక. ప్రతిరోజు ఇలా ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరిని బట్టి ప్రభునందు ఎంతో స్తుతిస్తున్నాను. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుడు నిత్యముగా మన ప్రయాసను, మన ప్రార్థన, మన ఆసక్తిని చూసి నిత్యముగా తన కృపచేత మన అందరిని నింపును గాక. ఆమెన్. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడింది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే విమోచకుడు, మనల్ని విమోచించేవాడు. కష్టాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగల దేవుడే ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. పిల్లల ఇంతకుముందు మనం ఇది చీకటిలో ఉన్నాం, అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, భయంకరమైన అలవాటులో ఉన్నాం. అయితే దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడి తన నిశ్చయమైన కృపతో మనల్ని వాటన్నిటి నుంచి కూడా తప్పించి ఈరోజు ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన విమోచకుడు. మనకు తెలుసండి, ఎన్నో దేవుడిలోనికి రాకముందు ఎన్నో అలవాట్లకు మనం అలవాటు అయిపోయాం. ఎన్నో మన జీవితాన్ని, మన కుటుంబాల్ని, మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని పాడు చేసి అనేకమైన భయంకరమైన అలవాట్లకు మనం అలవాటు అయిపోయాం. అయితే దేవుడు వాటిని అన్నిటి నుంచి కూడా విడిపించి విమోచకుడిగా మనకు తోడుగా ఉండి, మనకి విమోచకుడిగా ఉండి ఆయన మనల్ని విమోచించి ఆయన వెలుగులో ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ఆయనకున్న పేరు విమోచకుడు. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. అందుకే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఉందండి, నిశ్చయమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. విమోచకుడైన దేవుడు, విడిపించిన దేవుడు ఈరోజు మనతో చెప్పుచున్న మాట నిశ్చయమైన కృపతో. తాత్కాలికమైనది కాదండి, అశాశ్వతమైనది కాదండి. మన దేవుడు నిశ్చయమైనగా, అంటే ఆయన అదాదిగా మనల్ని విడిచిపెట్టడండి. ఒకసారి మనల్ని ప్రేమించాడు, మనల్ని తప్పించాడు, మనల్ని విమోచించాడంటే ఆయన ఎల్లప్పుడూ నిత్యము కూడా మనకి కృపను అనుగ్రహించేవాడు. కనుకనే ఈ ఉదయకాలం దేవుడు, విమోచకుడైన దేవుడు మనతో చెప్పుచున్న మాట, నిశ్చయమైన కృపతో నేను నీకు వాత్సల్యము చూపుతాను. నిశ్చయముగా ప్రభు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించి, విడుదల అనుగ్రహించి, నిశ్చయమైన కృపతో ఆయన వాత్సల్యం మనకి అందరికీ చూపును గాక. అలాగునే ఈ దినము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా మార్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.